ఇది ఆర్టికల్ 25 మీకు తెలీదా సార్? తెలియకుండా రాజకీయాలు చేస్తున్నారా? మీకు తెలుసు, కానీ ప్రజలకు తెలియదు కదా రాజ్యాంగం గురించి. కాబట్టి ప్రజలని యాదవలను చేసి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి క్రైస్తవుల్ని భారతదేశంలో శత్రువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు, మీ స్వలాభం కోసం, మీ స్వలాభం కోసం. ఇది తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నాను నేను. విజయసాయి రెడ్డి, నేను ఒకటే అడుగుతున్నా, బహుశా నువ్వు నాకంటే చాలా పెద్దవాడు, తండ్రి సమానుడివి, కాకపోతే నువ్వు క్రైస్తవుల్ని శిక్షించాలని మాట్లాడావు కాబట్టి నీ మీద నాకున్న గౌరవం పోయి ఇలా మాట్లాడాల్సి వస్తుంది సార్. సరే, విజయసాయి రెడ్డి గారు, మతం అనేది వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత నమ్మకం. ఈ వ్యక్తిగత విశ్వాసాన్ని అభ్యంతరపరచటానికి, మతం మార్చుకోవటాన్ని అభ్యంతరపరచటానికి మీకో, నాకో, హైందవులకో, క్రైస్తవులకో, సీఎంకో, పిఎంకో, ఎమ్మెల్యేకో, ఎంపీకో, మినిస్టర్కో ఎవడికి కూడా హక్కు లేదు. మతం మార్చుకోవద్దు అని చెప్పే హక్కు లేదు. అది వాడి వ్యక్తిగత స్వాతంత్రం కదా. ఇప్పుడు నేను మతం మార్చుకోవచ్చు, నన్ను సీఎం ఆపకూడదు, పిఎం ఆపకూడదు, ఎమ్మెల్యే ఆపకూడదు, మినిస్టర్ ఆపకూడదు, ఎంపీ ఆపకూడదు, కలెక్టర్ కూడా ఆపకూడదు. దట్స్ మై పర్సనల్ ఫెయిత్. అది నా వ్యక్తిగతం కదా. ఇందులోకి ఎందుకు రాజకీయ నాయకులు తలదూరుస్తున్నారు పందికొక్కుల్లాగా? ఇది తప్పు కదా, ఇది తప్పు కదా. అంటే మీరు ఇప్పుడు మా స్వతంత్రాన్ని మేము వాడుకోకుండా ఉండటానికి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో సార్. క్రైస్తవుడు భయపడడు, సింహంలాగా మేము ధైర్యంగా ఉంటాం. కాకపోతే నీతి, ప్రేమ, విధేయతతో బ్రతుకుతాం కాబట్టి మీకు మేమంటే చులకన. మీరు భయపెట్టి మతం మారుస్తే చర్యలు తీసుకుంటాం. అరే ఎవడ్రా మతం మార్చింది? ఇక్కడ బుద్ధి లేని సన్నాసి. మా ప్రేమని, మా సువార్తల్ని, మా మాటల్ని విని వాళ్ళకై వాళ్ళు మారుతున్నారు, వాళ్ళకై వాళ్ళు దేవుడిని మార్చుకుంటున్నారు. మీరు క్రైస్తవుల్ని భయపెట్టే ప్రయత్నం చేసి విఫలమైపోయేది, ప్రజల మధ్య బఫునైపోయేది మీరే. విజయసాయి రెడ్డి గారు హక్కులని, వ్యక్తిగత విశ్వాస హక్కులని కాపాడితే దేశం ఇంకా బలపడుతుంది. హక్కులని నాశనం చేసే ప్రయత్నం చూసి భయపెట్టాలనుకుంటే దేశం బలహీన పడుతుంది. ఈ మాత్రం కూడా అర్థం కాలేదు సార్ మీకు?